వెళ్ళట్లే మా ఇళ్ళ నుంచి. ఓపే ఆయన దర్శనం అయిపోయిందా? అవుతుంది, బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఓవర్ ఆఫ్ ఎనీ సీన్ విచ్ ఐ స్పెండ్ ఇన్ తిరుపతి. అసలు వెళ్ళట్లే మా ఇళ్ళ నుంచి. దేవుడు అయితే ఊరికే ఊరికే మీన్స్ లైక్ అది నా కళ్ళ ముందర తిరుగుతూనే ఉంది. వై ఐ డోంట్ నో. కానీ దేవుని చూసిన సెకండ్లో నేను పెట్టినట్టు లైక్ క్యాప్షన్ పెట్టినా కదా, నిజంగా అసలు నేను ఎంత ఎగ్జాక్ట్గా ఫీల్ అయినో నాకు అర్థం కాలేదు. ఆ నిమిషం బయటకు రాగానే మొత్తం నవ్వు చూసినా అన్న ఎక్సైట్మెంట్ ఎన్నో రోజుల నుంచి. లైక్ ఈ 2026లో నేను ఎక్కువ అనుకున్నా తిరుపతి వెళ్ళాలి అని చెప్పి, అంటే ఫ్రెండ్స్ వెళ్ళడము అట్లా ఎప్పుడన్నా వెళ్ళాలి అని చెప్పి. అది కూడా నేను మా పేరెంట్స్ని తీసుకోవడం వెళ్ళడం, నేను వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడం, ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. కానీ దేవుడు మాత్రం నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. ఆ ఫీలింగ్ ఎందుకు అట్లా ఉండిపోయింది. పెద్ద కోరికలు ఏం లేవు, అంటే వెళ్ళడానికి రీజన్ అట్లా ఏం లేదు. వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయినాం. లైక్ ముందే బుక్ చేసుకున్నాం, అది కూడా టికెట్స్ బుక్ కాలే ఫస్ట్ థింగ్. కానీ బుక్ చేసిన, ఇప్పుడు 10 days బిఫోరే బుక్ చేసిన, వెయిటింగ్ లిస్ట్లో పడ్డవి యాక్చువల్గా, అవి బుక్ కాలే. బట్ అయినా సరే లైక్ వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయి కదా, ప్రాపర్ స్లీప్ ఉండే జనరల్లో పోతా అని చెప్పేసి
అనుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యిదామన్న మినిట్లో నేను ఫోర్స్ చేసిన వాళ్ళని, రండి రండి ఎట్లా చేసి పోదాం, ఒక్కరోజే కదా పోదాం, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాం, ఇప్పుడు క్యాన్సిల్ అవుతా అని చెప్పి నేను ఫోర్స్ చేస్తే వాళ్ళు ఇంటి నుంచి హైదరాబాద్ రావాలి, మార్నింగ్ వెళ్ళిపోవాలి ట్రైన్కి. 8:30 ట్రైన్ ఉంటే నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి యాక్చువల్గా. సో వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇంటి నుండి, ఈవినింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు వచ్చేసారు. ఆ వచ్చే గ్యాప్లోనే లైక్ టికెట్స్ బుక్ అయిపోయినాయి స్లీపర్. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినో అసలు చెప్పలేను ఆ విషయం కూడా. ఇంకా లైక్ అక్కడ నుండి మళ్ళీ తిరుపతికి ప్లాన్ ఉండే, కోయంబత్తూర్ టు తిరుపతి. అవి కూడా బుక్ కాలే, మళ్ళీ అవి కూడా వెయిటింగ్ లిస్ట్లోనే పడ్డాయి. ఇక సరేలే, అది 7.5 hours జర్నీ. సో దానికి ఎట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళొచ్చు అనే మూమెంట్లో, కోయంబత్తూర్ నుండి రిటర్న్ అయ్యే మూమెంట్లోనే తిరుపతి కూడా బుక్ అయిపోయినాయి. అట్లా ఏమో ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కాబట్టి అట్లా అనుకొని మేము స్టార్ట్ అయిన జర్నీ. ఓకే అన్నీ సెట్ అయ్యి వెళ్ళేసి వచ్చినాం. అండ్ ఇంకోటి రిటర్న్లో కూడా నేను బుక్ చేసుకోలేదు, లైక్ ఎంతసేపు పడుతుంది దర్శనానికి అన్న థాట్లో మేము అసలు బుక్ చేయలేదు, మా అన్న నేను. సో అన్న చేసాను, తాత్కాల్లో బుక్ చేద్దామని ట్రై చేసిండు. ఆ రోజు మార్నింగ్ అలా ఫ్రెండ్కి చెప్తే అన్న బుక్ చేసిండు. అప్పుడు కూడా స్లీపర్ బుక్ అయిపోయినాయి. అంటే నేను ఒక్కటే వరి అయినా ఏంటంటే వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవ్వదు, అంటే స్లీప్ పోవాలి అని చెప్పేసి అందుకని స్లీపర్ బుక్ చేద్దామని స్లీపర్నే నేను అదే బుక్ చేయాలి, అది కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ కదా, 1 day 1 day మ్యాక్స్. కోయంబత్తూర్కి అయితే 1 day పట్టింది. నెక్స్ట్ తిరుపతికి, మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 15 hours. సో ఖచ్చితంగా ఉండాలి. ఏసీ అయితే వాళ్ళకి పడదని చెప్పి స్లీపర్ కన్సిడర్ చేసి అది బుక్ చేసినాం. అట్లా